దాదాపు 300 సినిమాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి గారి జీవితం చాలా ఆసక్తికరమైనది. ఆయన సినిమా రంగంలోకి రాకముందు ఉపాధ్యాయునిగా పనిచేసేవారని తెలుసుకుందాం. ఆయన కూతురు మల్లికా రెడ్డి ఆయన జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపు 300లకు పైగా సినిమాల్లో విలన్గా, కమెడియన్గా నటించి ప్రేక్షకులను మెప్పించిన జయప్రకాష్ రెడ్డి 2020 కరోనా సమయంలో మరణించారు. ఇటీవల ఆయన కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన తండ్రి గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. తరుణ్ సూపర్ హిట్ సినిమా వదులుకున్నందుకు ఫీల్ అయ్యాను. మల్లికా రెడ్డి మాట్లాడుతూ, మా నాన్న గుంటూరు మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేసేవారు. 1985లో పిల్లలతో స్కిట్స్ వేయించడానికి వెళ్ళినప్పుడు మా నాన్న కూడా కొన్ని స్కిట్స్ వేశారు. ఆ కార్యక్రమానికి రామానాయుడు గెస్ట్గా వచ్చారు. ఆయన సినిమాల్లోకి రమ్మన్నారు. దాంతో నాన్న మద్రాస్ వెళ్లారు. కొన్ని సినిమాలు చేశాక అవకాశాలు లేకపోవడంతో 1993లో మళ్లీ వెనక్కి వచ్చి టీచర్ జాబ్ చేశారు. 1997లో మళ్లీ రామానాయుడు గారికే కనపడటంతో సినిమాలు చేయకుండా వచ్చేశావా అని అడిగి మళ్లీ తీసుకెళ్లారు. ప్రేమించుకుందాం రా సినిమాలో విలన్ వేషం ఇప్పించారు. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ వెనక్కి చూసుకోలేదు అని తెలిపారు. గేమ్ చేంజర్ నేనే పైరసీ చేశాను అన్నారు. అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. జయప్రకాష్ రెడ్డి గారి సినీ ప్రయాణం ఒక ఉత్తేజకరమైన కథ. ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన జీవితం, సినిమాల ద్వారా అద్భుతమైన విజయాలను సాధించింది. ఆయన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.